ట్రావెలర్ కి ఫిట్నెస్ తో ఏం సంబంధం? వెల్కమ్ టు ది డే 37 ఆఫ్ జీరో టు హీరో. సో ఈ రోజు మన ఓట్స్ మీల్ అయిపోయాయి కాబట్టి మనం ఇడ్లీ తొందర పెట్టుకున్నాం. లంచ్ ప్యాక్ ఇట్లా చేసేసుకుని ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ అయినప్పుడు ఘోరంగా వర్షం పడ్డది. ఎలాగో ఇంటికి వచ్చేసి జిమ్ కి స్టార్ట్ అయిపోయా. వార్మప్ ఇట్లా చేసేసుకొని మన వర్కౌట్ ని స్టార్ట్ చేస్తాం. ఈ రోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్. సో ట్రావెలింగ్ కి ఫిట్నెస్ కి ఏం సంబంధం? ఇది మంచి ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా మన విశాఖపట్నంకి వెళ్ళాం కదా, అక్కడ కైలాసగిరీస్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా అన్ని. అయితే అప్పుడు అక్కడ రోప్ అండ్ ట్రైన్ అనేది పనిచేయలేదు. నేను విశాఖపట్నం వ్లాగ్ చూసిన వాళ్ళకి మీకు అర్థం ఉంటుంది. అయితే అక్కడ తప్పక మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సగం మెట్లు కూడా ఎక్కలే, ఫుల్ ఆయాసం అయిపోయింది. అరే ఏంట్రా అని నన్ను నేను చూసుకున్నా. అరే నువ్వు ఒక ట్రావెలర్వి అండ్ నువ్వు ఈ కాస్త మెట్లు కూడా ఎక్కలేకపోతున్నావు ఎట్లా? సో అప్పుడు డిసైడ్ అయినా ఎలాగో అలాగా నేను ఫిట్ అవ్వాలి. సో దానికి నేను ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసా. ఇంకా నాకు చాలా ప్రోగ్రెషన్ కనబడుతుంది ఈ డేస్లలో. నాకు చాలా ప్రోగ్రెషన్ అనేది నేను చూస్తున్నాను ఇప్పుడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ ట్రావెలర్ యూ హ్యావ్ టు బి ఫిట్. అంతే గైస్, వర్కౌట్ ఇట్లా అన్ని కంప్లీట్ చేసేసుకొని వాట్సాప్లో తడుచుకుంటూ ఇంటికి వచ్చా. అండ్ ఇది వచ్చేసి మన డిన్నర్ మీల్. ఈరోజు వర్క్ వెళ్ళలే, చాలా రెన్ పడుతుంది బయట. బట్ రేపు మాత్రం పక్కా వెళ్తా, ఎంతో కొంత ఎర్నింగ్ చేసి దాంట్లో డబ్బాలో వేస్తా. అంతే గైస్, లాస్ట్ కి 1 hour కార్డియో కంప్లీట్ చేసేసుకొని డే ఎండ్ చేస్తా. ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి బైక్స్ ఇట్లా నడిపేటప్పుడు. ఓకే బాయ్, టేక్ కేర్.